అతను గ్యాంగ్స్టర్ బాస్ అయినప్పటికీ అతనిది మృదువైన హృదయం. మార్క్ రోడ్డుపై సిగరెట్ తాగుతున్నాడు. అప్పుడే ఒక చిన్న అమ్మాయికి సిగరెట్ వాసన ఇబ్బంది కలిగింది. ఆమె ముక్కు మూసుకుంది. అది చూసి మార్క్ వెంటనే సిగరెట్ పారేశాడు. వర్షంలో అమ్మాయి తడుస్తుంటే మార్క్ బలవంతంగా తన గొడుగు ఇచ్చాడు. అప్పుడే ఫోబల్ జావో కెప్టెన్ వచ్చి అమ్మాయితో పరిచయం లేని గ్యాంగ్స్టర్ వస్తువు తీసుకోవద్దు అని చెప్పాడు. అమ్మాయి ఏదో చెప్పింది కానీ ఆ విషయం అక్కడితో ముగిసింది. ఇంటికి చేరుకున్న మార్క్ టీవీలో వార్తలు చూశాడు. మరొక అమ్మాయి హత్య, నేరం జరిగిన చోట అదే గొడుగు. మార్క్ కోపం ఆకాశాన్నంటింది. వెంటనే అతను మొత్తం నగరంలోని గ్యాంగ్స్టర్ కిల్లర్ను పట్టుకోవడానికి బయలుదేరాడు. ఏ మూలను వదలకుండా వీధులు, రోడ్లు, ప్రతి ఇంటిని వెతికాడు. చివరకు కిల్లర్ దొరికాడు. మార్క్ అతన్ని సజీవంగా నరికివేయాలనుకున్నాడు. 3 బృందాలుగా విడిపోయి వెంబడించారు. కానీ అప్పుడే అతని నమ్మకమైన సోదరుడు వూచింగ్ కిల్లర్ చేతుల్లో పడిపోయాడు. అరుపు విని మార్క్ పరుగున వచ్చాడు. చివరి శ్వాసలో వూచింగ్ కిల్లర్ ఏ వైపు పారిపోయాడో చెప్పాడు. వూచింగ్ కారణంగా బాస్గా మారిన మార్క్ రక్తపు ఆనవాళ్లను అనుసరిస్తూ ఒక కేటీవీకి చేరుకున్నాడు. అక్కడ 2 అమ్మాయిలు ఏడుస్తున్నారు. మార్క్ టాయిలెట్ వైపు సంజ్ఞ చేశాడు. అమ్మాయిలు తల ఊపారు. కొంచెం పక్కకు జరగండి, రక్తం చిమ్మకుండా అని అన్నాడు. లోపల కిల్లర్ కత్తితో ఉన్నాడు. మార్క్ తలుపు పగలగొట్టి ముష్టిఘాతాలతో కిల్లర్ తలపై దాడి చేశాడు. తన కోపాన్ని తీర్చుకున్నా మనసు శాంతించలేదు. తలుపు పక్కకు పడేసి కిల్లర్ని పట్టుకుని కిందకి విసిరాడు. 1 గంటపాటు కొట్టాడు. తరువాత లాక్కుని వెళ్లాడు. కోపం ఇంకా చల్లారలేదు. కుర్చీని పైకి ఎత్తి మళ్లీ కొట్టాడు. కత్తి తీసుకున్నాడు. కాని అప్పుడే జావో కెప్టెన్ వచ్చాడు. అతను కిల్లర్ను చట్టానికి అప్పగించాలనుకున్నాడు. మార్క్కు స్పృహ వచ్చినప్పుడు అతను వాంటెడ్ అని తెలిసింది. అతని సోదరులందరూ జైలులో ఉన్నారు. కిల్లర్ నేరం అంగీకరించలేదు. ఎందుకంటే అతను తన వేలిముద్రలను కాల్చేశాడు. జావో కెప్టెన్ కోపంతో అతన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కోర్టులో సాక్ష్యాలు లేకపోవడం వల్ల కిల్లర్ విడుదల కాబోతున్నాడు. బాధితుల కుటుంబాలు ఏడుస్తున్నారు. అప్పుడే మార్క్ కోర్టులోకొచ్చాడు. షర్ట్ తీసి తన మీద మరియు కిల్లర్ మీద ఉన్న కత్తిగాయాలను చూపించాడు. సాక్ష్యాలు పక్కా. కిల్లర్కు ఉరిశిక్ష. కాని మార్క్ అతన్ని అలా చావనివ్వలేదు. జైలుకు చేరుకోగానే అతని సోదరులు గౌరవంగా తల వంచారు. కిల్లర్ కూడా అక్కడే ఉన్నాడు. రాత్రి స్నానం చేసేటప్పుడు మార్క్ ఒక లావుపాటి తాడు తీసుకుని వచ్చాడు. కిల్లర్ ఏదో చెప్పబోతుండగా మార్క్ ఒక నవ్వు నవ్వాడు.